రైతు సమస్యలపైన కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఆఫీసు ముట్టడి చేయడం జరిగింది. రైతుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ప్రభుత్వం ₹1,00,000 వరకు రైతుల యొక్క రుణమాఫీ చేయాలని చెప్పి, అదేవిధంగా మరి జూను 2వ తారీఖు రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి నేటి వరకు చనిపోయినటువంటి రైతులందరికీ కూడా ఎక్స్గ్రేస్ చెల్లించాలని చెప్పి జిల్లా పార్టీ ఆధ్వర్యంలో ఈనాడు కలెక్టర్ ఆఫీసు ముట్టడి చేయడం జరిగింది. అందులో భాగంగానే మరి రాష్ట్ర నూతనంగా ఎన్నికైనటువంటి మన రాష్ట్ర పార్టీ బాధ్యులు మరి మల్లయ్య యాదవ్ గారు మరి కరీంనగర్ కలెక్టర్ ఆఫీసు ముట్టడి కార్యక్రమంలో వాళ్ళు పాల్గొనడం జరిగింది. అదేవిధంగా జయరామరావు కూడా మరి జిల్లా మన రాష్ట్ర పార్టీ నాయకులు కూడా రావడం జరిగింది. వారు మరి కలెక్టర్ ఆఫీసు ముట్టడిలో భాగంగా ఈ కార్యక్రమంలో పాల్గొని మరి మన రాష్ట్ర అధ్యక్షులు రమణ గారి యొక్క మరి నియోజకవర్గంలో మరి అందరితో కలుసుకోవాలని చెప్పి రావడం చాలా సంతోషకరం. మరి వారు నూతనంగా ఎన్నికైన సందర్భంగా మన జగిత్యాల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ పక్షాన వారికి ప్రత్యేక వారు మరి మాట్లాడవలసిందిగా జరిగిన కార్యక్రమాన్ని ఏదైతే వ్యవసాయ రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారో ఈ రాష్ట్రంలో రుణమాఫీలు కానివ్వండి, పంటలు సరిగా పండక రేపటి భవిష్యత్తు ఏంటి అని ఆందోళనలో అయోమయంలో బతుకు చాలిస్తున్న రైతు బాంధవ్యులకి అండగా నిలవాలనే ఆలోచనతో శాసనసభలో ఎమ్మెల్యేలు గొంతెత్తి గలవెత్తి బాలిన వారిని ఇస్తున్న సందర్భంలో అది తట్టుకోలేని చంద్రశేఖరరావు గారు టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని పార్టీల శాసనసభ్యుల్ని అతి కిరాతకంగా అమానుషంగా శాసనసభ నుంచి బహిష్కరించారు. ఆ క్రమంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా గత 33 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో ప్రజల పక్షాన నుండి పనిచేసిన పార్టీగా ఈ తెలంగాణకి ఈరోజు బళ్ళు వచ్చినాయి,